శంకర్ నాయక్‌లో ఓటమి బాధ ఇంకా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నువ్వేదో అది నీకెందుకు రోషం వస్తుంది? నువ్వు సత్య హరిశ్చంద్రుడివి, ఓకే. నువ్వు పార్టీ కోసం కష్టపడ్డాడివి. మీరు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొంచెం ముభావంగా ఉన్నట్లు అనిపిస్తుంది. రెండోసారి గెలిచిన ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ. అక్కడక్కడ సమావేశాల్లో కూడా కొంచెం వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం. పార్టీలో ఉండి పార్టీని మోసం చేయకూడదు అనేది నా తప్పన. మరి ఇట్లాంటి పరిస్థితులు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయని అనుకోవచ్చు కదా. చల్లని రూపాయికి గీత లెక్క ఉంటుంది. అయితే మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు శ్రీ బానోతు శంకర్ నాయక్ గారితో ముఖాముఖి కార్యక్రమాన్ని మనం ఇప్పుడు నిర్వహించుకుంటున్నాం. నమస్కారం సార్. సార్, 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా మీరు వాస్తవంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. మరి ఈ క్రమంలో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అనేసరికి మీ స్పందన, అంటే మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంది సార్? ఫీలింగ్ ఏముంటుందండి, దాంట్లో ఓడిపోవడం గెలవడం అనేది సహజం. గెలిచినామని చెప్పేసి పొంగిపోకూడదు, ఓడిపోయినామని కృంగిపోకూడదు. ప్రజల సంక్షేమం చూడాలి, ప్రజల అవసరాలకు పనిచేయాలి. నిరంతరం పనిచేస్తున్నాం. ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా హెడ్ క్వార్టర్ ఉండి చూసుకుంటున్నాం. మన డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మాట్లాడుతున్నాం. అన్ని విధాలా ప్రజలకు అందుబాటులో ఉన్నాం. వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటున్నాం. ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఒకసారి మార్పు కోరారు. ఏదో 1,116,000 కేసీఆర్ గారు ఇస్తే 1 తులం బంగారం ఇస్తానన్నాడు కదా. 10,000 కేసీఆర్ రైతు బంధు ఇస్తే 15,000 ఇస్తానన్నాడు కదా. 2 లక్షలు రుణమాఫీ చేస్తానన్నాడు కదా. 25 మా ఆడపడుచులకు 2,500 రూపాయలు నెలకు ఇస్తానన్నాడు కదా. ఆసరా పింఛన్ 2,000 ఉన్నది 4,000 ఇస్తానన్నాడు కదా. ఇవన్నీ వస్తాయని ఆశపడ్డారు. ఆశాజీవి కదా మానవుడు ఆశాజీవి కాబట్టి ఆశపడడంలో తప్పు లేదు. మార్పు కోరిండ్రు, ఇవాళ అనుభవిస్తున్నారు ప్రజలు. ఇవాళ యావత్తు తెలంగాణ ప్రజలు హరియో ఘోష అని చెప్పేసి ఎంత పొరపాటు చేశామని చెప్పేసి ఇవాళ బాధపడుతున్నారు. బాధపడితే ఏమున్నది, నీళ్ళు వచ్చే తెగతే వెనకాలపోయా, కట్ట తెగిపోయా. ఇప్పుడు కేసీఆర్ కానీ ఎవరు ఆలోచించారు? తెలంగాణ ప్రజల గురించి ఎవరు ఆలోచించారు? 14 సంవత్సరాలు పోరాడి సాధించిన తెలంగాణ కదా. 1 కాదు 2 కాదు, 14 సంవత్సరాలు పోరాడి సాధించిన తెలంగాణ. మన కేసీఆర్ గారు 14 చావు నోట్లో తలబెట్టి సాధించిన తెలంగాణ. ఎంతోమంది బిడ్డల బలిదానాలపై సాధించిన తెలంగాణ. ఇవాళ ప్రతి జీవి తెలంగాణ కోసం కష్టపడి సాధించిన తెలంగాణను అన్నం పెట్టి రైతు బాగుండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమండ జాతుల ముఖంలో చిరునవ్వు చూడాలనే ఒక ఉద్దేశంతో నిరంతరం కష్టపడిండు కేసీఆర్ గారు. ఇవాళ కనబడుతుంది మాయ మాటలను నమ్మాం, మోసపోయాం అని చెప్పేసి ప్రజలు చాలా బాధపడుతున్నారు. బాధపడితే వచ్చేది ఏమున్నది? మళ్ళీ 5 సంవత్సరాలు అనుభవించాలి కదా. చూస్తే మళ్ళా మరి ఏమవుతుంది ఏంటిది అనేది ఆఫ్టర్ ఎలక్షన్ వేచి చూడవలసిన బాధ్యత మన పైన ఉంది. కాలమే నిర్ణయిస్తుంది. మీరు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొంచెం ముభావంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు ఏమో ఆలోచిస్తారు? రాజకీయ భవిష్యత్తు అండి, రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఓడిపోవడం గెలవడం. మళ్ళీ ఇప్పుడు సముద్రం ఒడ్డున తెరలు వస్తూ ఉంటాయి, ఎగిసి పడుతూ ఉంటాయి. అవి దేనికోసం ఆగాయి కదా, ఎగిసి పడుతూ ఉంటాయి కదా ఓడలు. అలాగే మనం ఏదో ఉరకడం తగ్గడం అలా ఉండదు. ప్రజాసేవ కోసం వచ్చినాం కాబట్టి ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం, ప్రజాసేవలో ఉంటాం. వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో మాతోటి ఏదైతే అయితే తప్పకుండా చేస్తాం, ప్రజల పక్షాన పోరాడతాం. అంతే తప్ప ఏదో కూర్చొని మౌనంగా ఎట్లాంటిది ఏం లేదు. ఎగిరేటోడు ఎగురుతూ ఉంటాడు, ఏదో సోలెడ్ బియ్యానికి ఊపులు ఎక్కువ అన్నట్టు ఇలా ఎల్తికుండా తొలుగుతూ ఉంటాయి, చప్పుడు ఎక్కువ చేస్తాయి. చల్లని రూపాయికి గీతలు ఎక్కువ ఉంటాయి. చెల్లె రూపాయి చేయదు, చిల్లర పైసలే చప్పుడు ఎక్కువ చేస్తాయి కదా, నోట్లు ఎప్పుడు చక్కగా చేయదు. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రజలు శంకర్ నాయక్ ఏంది, ఇప్పటి ఎమ్మెల్యే ఏంది, ఎవరు పని చేశారు, గతంలో మానుకోట ఎట్లా ఉండే, ఇవాళ మానుకోట ఎట్లా ఉంది, గతంలో తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉన్నది అనేది ప్రజలకు ఎవ్రీబడి నోస్ కదా. ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా మానుకోవడం చేసింది ఏంది, శంకర్ నాయక్ ఏం చేశాడు, ఎంత అభివృద్ధి ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేశాం కదా. ఒక విద్యావంతుడిగా నేను ఏం చేయాలనో టు ద ఎక్స్టెంట్ చేశాం మనం. అది ప్రజలకు కనబడుతుంది, మీ అందరికీ కనబడుతుంది.
దాంట్లో వేరే సందేహం ఏమి లేదు. మరి ఎందుకు మరి ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చిండ్రు, అలాగే మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, హార్టికల్చర్ కాలేజీ, అనేక సంక్షేమ గురుకుల సంక్షేమ హాస్టళ్లు తీసుకొచ్చిండ్రు, మహబూబాబాద్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిండ్రు, జంక్షన్లు ఏర్పాటు, సెంట్రల్ లైట్లు, డివైడర్స్. మరి ఇంత డెవలప్ చేసినా కూడా ఎందుకు ప్రజలు అది గమనించలేదు అంటున్నా. ఇంతకుముందు మీకు చెప్పింది అదే. ప్రజలు మార్పు కోరడం ఒకటి, ఆశనండి. మీకు కూడా పెడతానంటే ఆశే కదా. తులం బంగారం వస్తుందని, 2 లక్షలు ఎట్ ఏ టైం రుణమాఫీ అవుతుందని, 2,000కు 4,000 వస్తుందని, 25,000 నెలకు వస్తున్నాయని ఎంత ప్రజలు నమ్మిండ్రు. మాయ మాటలు నమ్మారు. ఆయన క్లియర్ చెప్పిండు, ఆయన తప్పు కూడా లేదు. ప్రజలకు మంచి చేస్తే, మంచి మాటలు చెప్తే నమ్మరు, మాయపూరిత మాటలు చెప్తే నమ్ముతారని క్లియర్గా ఆయన చెప్పాడు ఇంటర్వ్యూలో. అలా మోసపోయారు ప్రజలు. ఇప్పుడు గమనిస్తున్నారు, తెలుసుకుంటున్నారు, తెలుసు వాళ్ళకు ప్రజలకు ఇప్పుడు ఎవరికి ఓటేయాలి ఏంటిది అనేది ఆల్రెడీ డిసైడ్ చేసి ఉన్నారు ప్రజలు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి, ప్రధానంగా మన మహబూబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఏ విధంగా ఉంటుంది? చాలా బాగుంటుంది ఇవాళ. ఎందుకంటే ప్రజలు, రైతులు, ముఖ్యంగా అన్నం పెట్టే రైతుల వాళ్ళకు అవేర్నెస్ వచ్చింది. అరే మేము తప్పు చేశాము, మాయ మాటలు నమ్మాము అని చెప్పేసి రైతులు బాధపడుతున్నారు, కర్షకులు, కార్మికులు బాధపడుతున్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సబండ జాతులు కూడా అరే ఎంత తప్పు పని చేశామే అని చెప్పే ఆలోచనకు వచ్చింది. తప్పకుండా మా ఎమ్మెల్యేలు ఉండకపోవచ్చు, ప్రజల్ని మనం ఓడిపోయింది ఎంత, 1.8%. 1.8% అంటే ఏం చేస్తారు, లెక్కలేదే కాదు. ఆ పర్సెంట్ వచ్చి మనం వెళ్ళిపోయాం. మళ్ళీ ఇంకా ఏంటంటే నేను అనేది అంటే మీతోటి కొంతమంది వల్ల ఒక అవగాహన లేక, ఒక సమైక్యత లేక, ఒక అందరిని కలిసిమెలిసి కష్టపడి ఉంటే ఇదంతా అయ్యేదే కాదు. కొంతమంది కొన్ని ఆలోచనలతోటి, అవకతవకలతోటి, కొన్ని ఇప్పుడు ప్రజల వాళ్ళు ఒక ఆశాభావం, ఒక మార్పు కోరడంతో ఈ 1.8 పోయింది కదా తప్ప ఏదో ప్రభుత్వం మాది ఇది కాలేదు. 1 కాదు 2 కాదు, 40 సీట్లు కదా. కొన్ని సీట్లు 5-6 సీట్లు 10 సీట్లు మీకు 1000, 2000, 3000 తోటే పోయింది కదా. సో అదేం పెద్ద ఇది కాదు. చూస్తాం రాబోయే రోజులలో, మీరు చూస్తారు కదా ఏం జరుగుతుంది. చాలా మంది అంటే శంకర్ నాయక్లో ఓటమి బాధ ఇంకా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అక్కడక్కడ సమావేశాల్లో కూడా కొంచెం వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం, చర్చకు దారి చేయడం. మరి ఇట్లాంటి పరిస్థితులు మన అంటే పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయని అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఏం వివాదాస్పదమైన మాటలు మాట్లాడాము, ఏదైనా ఓటమికి పలానా కారణం తప్పండి, అదంతా తప్పు. నేనేమంటున్నా, మీకు అర్థం కావాలి, ప్రజలకు కూడా అర్థం కావాలి, నాయకులకు కూడా అర్థం కావాలి. పార్టీ అంటే కన్నతల్లి లాంటిది, పార్టీ సుప్రీం. పార్టీ బాగుంటే మనమందరం బాగుంటాం. పార్టీని మోసం చేయకూడదు అని అంటున్నా నేను, అంతే తప్ప నువ్వేదో అది నీకెందుకు రోషం వస్తుంది, నువ్వు సత్యహరిచంద్రుడివే, నువ్వు పార్టీ కోసం కష్టపడ్డాడివే, నీకెందుకు రోషం వస్తుంది? ప్రజలు గమనిస్తున్నారు కదా. నువ్వు తప్పు చేస్తే నువ్వు భుజాలు గుర్తుకారు, కానీ ఆడో అంటే ఏదో తప్పు చేసిన వాళ్ళు బాధపడాలి కదా. ఇప్పుడు నేనేమంటున్నా, పార్టీని ఎవడైనా కానీ మోసం చేయవద్దు. పార్టీకి మనం కేసీఆర్ గారు కుక్కకు టికెట్ ఇస్తే కుక్కని గెలిపించే బాధ్యత మాది. అర్థమవుతుందా? ఇప్పుడు కవితమ్మ క్యాండిడేట్ కావచ్చు, కవితమ్మ కాదు, ఫస్ట్ పార్టీ. కేసీఆర్ 2వ టికెట్ ఇచ్చారు. మన పని మనం చేయాలి. కవితమ్మని ఎట్లా గెలిపించాలి, ఎలా చేస్తే గెలుస్తారు, ఏంటిది అని చెప్పేసి మనం ప్రజలలో ఇప్పుడు మేము తిరుగుతున్నాం, మండలం తిరుగుతున్నాం, గ్రామాలు తిరుగుతున్నాం. నిన్న ఎండలో పడిపోయినాం మేము, మినిస్టర్ గారు తిరుగుతున్నాం, మేము చేస్తున్నాం, చెయ్యాలి. రేపు జరగబోయే సభను కూడా మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి సభను కూడా, రోడ్ షోను కూడా అందరూ విజయవంతం చేయాలి. నేను 1 కాదు 20,000 జనాభాను సేకరిస్తున్నాము. 20,000, టౌన్ 6,000, రూరల్ మహబాద్ 6,000, అలాగే మన గూడూరు 2,000, కేసముద్రం 2,000, ఇనుగుర్తి 1000, పెళ్లికుదురు 1000, ఇట్లా 20,000 జనాభాను మేము తరలిస్తున్నాం. చాలా అద్భుతంగా స్పందన ఉంది. అట్లాగని మీరు వేరే విధంగా దానికి ఎప్పుడు నెగిటివ్ ఆలోచన చేయవచ్చు. పాజిటివ్గా ఆలోచిస్తే జీవితం అంతా పాజిటివ్గానే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయే వరకైనా బీఆర్ఎస్ నేతల్లో ఐక్యతను ఆశించవచ్చా? ఐక్యతగా చేయాలి అని నేను అంటున్నాను. ఆశించకపోవడం అది వేరే విషయం. కానీ అందరు కలిసికట్టుగా ఉండి కష్టపడాలి అంటున్నాం. పార్టీ కోసం కష్టపడాలి. ఒక కేసీఆర్ గారు మనం అంత పార్టీ బాగుంటేనే కదా మనం అందరం రేపు పదవులు ఎవరు అనుభవిస్తాం, మనం అనుభవిస్తలేము. ఎట్లా వచ్చినాయి పదవులు? పార్టీ లేకుండా పదవులు వచ్చినాయి.
ఇప్పుడు నేను ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, ఎమ్మెల్సీ కావాలన్నా, రేపు కార్పొరేషన్ కావాలన్నా, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు కావాలన్నా మనకు పార్టీ ఉండాలి కదా. పార్టీ బాగుంటే మనం అందరం బాగుంటాం అంటున్నా నేను. చరిత్రలో మీకు చూశారు, స్వాతంత్రం వచ్చి 70-76 సంవత్సరాలు అయినా కూడా గతంలో కూడా చాలామంది ఎమ్మెల్యేలను చూశారు. ఎప్పుడు కానీ 4 మండలాల్లో 5 మండలాల్లో ఎంపీపీలను కానీ, జడ్పీటీసీలను కానీ, చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ చేసిన ఘనత ఉందా? మేము చేసినాం. మనోళ్ళని పార్టీని కాపాడుతున్నాం, పార్టీని కాపాడుతాం, ప్రజలను కాపాడుతాం. అలాగే ఎవరైతే పార్టీలో ఇప్పుడు చూస్తారు కదా, ఆఫ్టర్ ఎలక్షన్ మీరు చూస్తారు. నేను అధిష్టానాన్ని కూడా కోరుతున్నాను, మీరు ఎవరైతే తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి, వాళ్ళని నిలదీయండి, ఏం చేస్తున్నారు మీరు పార్టీలో ఉండని. అంతే తప్ప పార్టీలో ఉండి పార్టీని మోసం చేయకూడదనేదే నా తపన, అంతే తప్ప ఇంకేం లేదు. ఓకే సార్, అయితే చివరిగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం మీరు ఈ నియోజకవర్గ ప్రజలకు ఏం పిలిపిస్తారు? గతంలో చేసిన పొరపాటు చేయవద్దు. క్షేత్రస్థాయి నుంచి నా నియోజక స్థాయి నాయకులకు నేను ఒకటే మనవి చేస్తున్నాను. మా కార్యకర్తలు కావచ్చు, ఓటర్స్ కావచ్చు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రతి నాయకునికి నేను చేతులెత్తి దండం పెట్టేది ఒకటి, మీరు సైనికులా కష్టపడాలి, మన మెజార్టీ చేయించాలి, అప్పుడే మనం ఏంటిదో తెలుస్తుంది. కాబట్టి నా నియోజకవర్గ ప్రజానికానికి మీరు దయచేసి గతంలో ఎంతైతే మనం అందరికంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చిన నేను గతంలో కూడా ఇలాగే యాక్టింగ్ చేశారు. నాకు యాక్టింగ్ చేయడం రాదు, మాయ మాటలు చెప్పడం రాదు, కష్టపడడమే వచ్చు, పని చేయడమే వచ్చు, పార్టీని బతికించడమే తెలుసు. ఎంత కష్టపడడం. రెండోసారి గెలిచిన ఎమ్మెల్యే ఉన్నాడా ఇక్కడ? కాబట్టి మార్పు కోసం నేను ఒక్కడే కాదు కదా, పక్కన దొర్నాకలు కావచ్చు, నేను కావచ్చు, నర్సంపేట, అట్లా 10 సీట్లు పోయినాయి కదా. ప్రజలు మార్పు కొనుక్కున్నారు, అదేమో పెద్ద ఇది కాదు. ప్రజలు మార్పు కొనుక్కున్నారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఈ ఎంపీ ఎలక్షన్లో మేము తప్పకుండా కష్టపడతాం, మా సత్తాయంతో చూపిస్తాం. తప్పకుండా నేను అందరికీ, మా కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి సైనికులా కష్టపడదాం, మన మెజార్టీ మనం చూపిస్తామని చెప్పేసి కోరుతున్నాం. నేను ముఖ్యంగా నా ప్రజానికానికి రేపు జరగబోయే మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రేపు రాబోతున్నారు. రేపు 5 గంటలకు వస్తారు. కాబట్టి ధరణి హాస్పిటల్ నుంచి, అలా మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ, ఎంఆర్ఓ ఆఫీస్, ఇలా మొత్తం అయోమయం కాబోతున్నాయి. మొత్తం మహబూబాద్ టౌన్ అంతా 1 కాదు 2 కాదు 60,000 జనాభాతోటి ఇవాళ మొత్తం అయోమయం కాబోతుంది. మా సత్యంతో చూపిస్తాం. మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి రోడ్ షోను విజయవంతం చేయాలి, జయప్రదం చేయాలి, మీరందరూ సహకరించాలని చెప్పేసి నా ప్రజానికానికి నేను 2 చేతులు ఎత్తి దండం పెడుతూ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మానుకోట ప్రజలకు నేను రుణపడి ఉంటా, వాళ్ళ రుణం తీరుస్తూనే ఉంటా. ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటా. కార్యకర్తలు కానీ, మా ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు ఎవరు భయపడకూడదు. మీరు ధైర్యంగా పనిచేయండి. మీకు ఎవరికి ఏ కష్టం ఉన్నా శంకర్ నాయక్ అన్ని 24 అవర్స్ 24 గంటలు ఇక్కడనే ఉంటున్నా, మహబాద్లోనే ఉంటా, మీకు కాపాడుకుంటా అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు జరగబోయే రోడ్ షోను విజయవంతం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. చూశారు కదా, మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు బానో శంకర్ నాయక్ గారితో ముఖాముఖి కార్యక్రమం. ఖచ్చితంగా ఐక్యంగా ఉంటాం, ఐక్యంగా ఉండి ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుంటాం. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవద్దు. పార్టీ అభివృద్ధి కోసం, పార్టీని ఏకతాటి మీద ఉంచడం కోసమే నేను మాట్లాడుతున్నా, కానీ ఎవరి మీద కక్ష సాధింపు కోసం కాదు. పార్టీ ఉంటేనే మనం ఉంటాం, పార్టీ ఉంటేనే పదవులు వస్తాయి, పార్టీ ఉంటేనే ప్రజలకు సేవ చేయొచ్చనే ఒక ఉద్దేశాన్ని సానుకూలంగా, సామరస్యంగా బాను శంకర్ నాయక్ గారు వ్యక్తం చేశారు. అలాగే కేసీఆర్ రోడ్ షోను కూడా 60,000 మందితో విజయవంతం చేయబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్ షోను కూడా విజయవంతం చేసేందుకు ప్రజలందరూ, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, స్థానిక జయప్రదం చేసే క్రమంలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.